హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎన్నో రకాల చికెన్ ఫ్రైలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా చికెన్ ఫ్రై అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీకెండ్స్లో ఏమైనా స్పెషల్గా తినాలి అనుకున్నా కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇట్లా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసి అయితే పెట్టండి. చాలా ఇష్టంగా తినగలుగుతారు, అంత బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ వచ్చేసి అయితే 1/2 kg వరకు అయితే తీసుకున్నాను అనమాట. నిమ్మకాయ, ఉప్పు వేసి అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. చికెన్ ఫ్రైలోకి పీసెస్ అనేవి అయితే పెద్దవిగా కాకుండా కొంచెం ఇట్లా చిన్నగా ఉండేటట్టే చూసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి అయితే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. అలాగే కొంచెం అంతా జీలకర్ర, ఆవాలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే స్పైసెస్ అనమాట. చెక్క, లవంగం, మిరియాలు, ఇలాచి వీటిని అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లా మనం చికెన్ ఫ్రై చేస్తామనగా ఇవన్నీ ముందుగా ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా తీసుకున్న ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, వీటిని అయితే మంచిగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలాతోనే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. చికెన్లో ఉప్పు, కారం వేసి అయితే కలిపానమాట. బట్ క్లిప్పింగ్ మిస్ అయిందంతే. జస్ట్ ఉప్పు అండ్ కరాని కారం అయితే వేసానమాట. ఈ కారం వేస్తే కాస్త మనకి కలర్ బాగుంటుంది, ప్లస్ స్పైసీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మంచిగా ఉప్పు, కారం పట్టేలాగా స్పూన్తోనైతే బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేయండి. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రిపేర్ చేయండి. చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇలా కలిపిన చికెన్ అయితే ఒక 20 నిమిషాల పాటైనా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేస్తున్నాను అన్నమాట. ఎప్పుడైనా చికెన్ ఫ్రైలో ఆనియన్స్ అనేవి అయితే ఎంత వీలైతే అంతగా చిన్నగా చాప్ చేసి వేయండి. చికెన్ ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఆనియన్స్ ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఇప్పుడే ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు, అలాగే కొంచెం అంతా పుదీనా, కొంచెం అంతా కొత్తిమీరను కూడా వేసుకొని ఆనియన్స్తో పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. సో చూసారా, ఇక్కడ ఆనియన్స్ అయితే మనకి లైట్గా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపునైతే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేయండి. సో ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యే ప్రాసెస్ అయితే మొత్తం నేను సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేశాను అనమాట. మనకి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గాయి అన్నమాట. సో పసుపు వేసిన తర్వాతకి కూడా వన్స్ అయితే ఒకసారి మిక్స్ చేసేసి ఇందులోకి అయితే మనం 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట. చికెన్ అనేది డైరెక్ట్గా వేసి ప్రిపేర్ చేయడం కంటే కూడా ఇట్లా ఉప్పు, కారం కలిపి మంచిగా పక్కన పెట్టేసి ఇట్లా ప్రిపేర్ చేసామంటే మంచిగా చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చికెన్ వేసిన తర్వాతకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటైనా కానీ ఈ విధంగా స్పూన్తోని బాగా మిక్స్ చేస్తూ చికెన్ అయితే బాగా వేయించండి. ఇలా వేయించడం వలన చికెన్ అనేది జ్యూసీగా బాగుంటుందన్నమాట. మరీ ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్యలో చెక్ చేయండి, ఎందుకంటే అడుగు అనేది మాడుతుందా లేదా అని మీకు చూపించడం కోసమే నేను మూత తీస్తూ మరి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను వాడుతున్నది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి అడుగు మాడడానికి ఛాన్స్ ఉండదు. మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే అడుగు చెక్ చేయండి. సో చూసారా, 15 మినిట్స్ తర్వాతకైతే చూపిస్తున్నాను అనమాట. మనకి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి నాకు కాస్త చప్పగా అనిపిస్తుంది, అందుకోసమే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసాను. మీరు ముందుగా సాల్ట్ వేసినట్టయితే ఇక్కడ చెక్ చేయండి, మీకు కరెక్ట్గా ఉందనిపిస్తే వేయాల్సిన అవసరం లేదు. నాకు చప్పగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. సో చికెన్ అనేది అయితే మనకి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి
పచ్చిమిర్చి అలాగే కరివేపాకును వేసుకొని అయితే బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు ఎప్పుడైనా కానీ చికెన్లో మనకి ఫ్రైలో ఏంటంటే లాస్ట్లో వేస్తేనే బాగుంటుందన్నమాట. అదేంటి లాస్ట్లో వేస్తే వేగదు అని అయితే అనుకోకండి. లాస్ట్లో వేసినా కానీ కరివేపాకు అనేది అయితే మంచిగా వేగుతుందన్నమాట. అసలు చికెన్ ఫ్రైలోకి ఈ కరివేపాకే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలో 1/2 టేబుల్ స్పూన్ మసాలాను అయితే ఇప్పుడు యాడ్ చేశాను అన్నమాట. సో మంచిగా చికెన్కి మసాలా పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి. సో మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. లాస్ట్లో ఇంకేముందండి, కొంచెం అంతా కొత్తిమీర వేసేసామంటే మన వేడిగా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ అయితే సింపుల్గా ఉందండి, బట్ టేస్ట్ మాత్రం అయితే అదిరిపోతుందన్నమాట. మా ఇంట్లో పిల్లలకైతే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టామంటే లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి.